బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ కి మరో బిగ్ షాక్ తగిలింది. అటు పాకిస్తాన్ అండ్ సౌదీ రెండు కలిసిపోయాయి. రెండు కలిసి రేపటి రోజున మాపై ఎవరికైనా యుద్ధంలో దిగాల్సి వస్తే, అంటే సౌదీ పైన కానీ పాకిస్తాన్ పైన కానీ ఎవరైనా యుద్ధం ప్రకటించి యుద్ధం చేయాల్సి వస్తే రెండు దేశాలు కలిసికట్టుగా వెళ్ళిపోయి మనం కూడా యుద్ధం చేయాలని ఒక ఒప్పందానికి వచ్చాయట. పాకిస్తాన్ సౌదీ మధ్య ఈ కీలకమైన ఒప్పందానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఏ దేశంపై దాడి జరిగినా కూడా రెండు దేశాలు యుద్ధంలోకి రావాలని భావిస్తున్నాయట. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకి సౌదీ వెళ్ళాడు పాక్ పీఎం ఉగ్రవాది షహబాజ్ షరీఫ్. సో పాక్ పీఎంకు యుద్ధ విమానాలతో సౌదీ ఘన స్వాగతం పలికింది. పాక్ సౌదీ ఒప్పందం పైన అటు భారత్ కూడా స్పందించింది. దేశ సమగ్రతే తమకు ముఖ్యమన్నారు భారత్కు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఇక్కడ మనం చూడాల్సింది ఒకటే, రెండు దేశాలు కలిసిపోయి మేము ఏదో పెద్ద పీక్ కట్టలు కడదాం అనుకుంటున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళు పెద్ద పొడిచేదేం లేదు. ఇదంతా కూడా కేవలం ఒక స్ట్రాటజికల్ ఒప్పందంలో భాగంగా వాళ్ళంతా కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో పాకిస్తాన్ మరియు సౌదీ రెండు కలిసి రేపటి రోజున ఎటువంటి విపత్కర పరిస్థితి అయినా కూడా కలిసికట్టుగా ఉండాలని ఒక డిసిషన్కి, ఒక నిర్ణయానికి వచ్చాయట. సో అటు పాక్ క్రౌన్ ప్రిన్స్ ఆహ్వానం మేరకి పాకిస్తాన్ ప్రధాని పిచ్చి కుక్క షహబాజ్ షరీఫ్ గారు సౌదీ వెళ్ళాడు. సౌదీ వెళ్ళి క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్తో కలిసి అక్కడ వారిద్దరి మధ్య భేటీ జరిగింది. ఆ భేటీలో సౌదీ మరియు పాకిస్తాన్ మధ్య స్ట్రాటజిక్ ఒప్పందం కూడా కుదిరింది. దాంట్లో ఒకటి యుద్ధ సామాగ్రికి సంబంధించిన అంశంలో ఇరు దేశాల మధ్య చాలా మంచి బంధం ఉండాలనేది ఒకటైతే, ఆ తర్వాత ఇరు దేశాలపై ఎటువంటి దాడి జరిగినా ఇద్దరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని. ఈ దెబ్బతో చాలామంది కూడా సౌదీకి వెళ్ళి నివసిస్తూ ఉంటారు. సౌదీకి వెళ్ళిపోయి సౌదీలో చాలామంది కూడా భారతీయులు అక్కడ వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నారు, అక్కడ ఉద్యోగరీత్యా వెళ్ళిన వారు ఉన్నారు, కార్మికులుగా వెళ్ళిన వారు ఉన్నారు, కర్షకులుగా వెళ్ళిన వారు చాలామంది కూడా అక్కడ వెళ్ళి నివసిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ దెబ్బతో వారికి ఏమైనా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందా అంటే మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు. ఎందుకంటే ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తాన్తో చేతులు గడపడం అంటే వాళ్ళు కూడా డెఫినెట్గా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్టే. కాబట్టి ఆ ఉగ్రవాద దేశంతో చేతులు కలిపేటువంటి ప్రతి దుర్మార్గుడు కూడా ఉగ్రవాదిగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు భారతీయులకు డెఫినెట్గా అక్కడ పెను ముప్పని చెప్పాలి. ఈ ఒప్పందం పైన సౌదీ అరేబియన్ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ షహబాజ్ షరీఫ్ మధ్య సంతకం కూడా జరిగింది. వారిద్దరి మధ్య రక్షణ సహకారాన్ని, రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింతగా బలోపేతం చేయడంతో పాటుగా ఏదైనా దాడిని ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా సన్నద్ధం కావడం లక్ష్యంగా పెట్టుకున్నారట. ఇటీవల ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నాయకులపైన వైమానిక దాడి చేసింది ఇజ్రాయెల్. ఈ దాడిని అమెరికా ఏకపక్ష దాడిని విమర్శించింది. అమెరికా గల్ఫ్ దేశాలకి ఎప్పటి నుంచో ఈ వైరం కొనసాగుతూనే ఉంది. రక్షణ కవచంలా కూడా ఉంటుంది అమెరికా. కానీ ఈ దాడి వల్ల ప్రయోజనాలకు వ్యతిరేకమని అమెరికా చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం వెనుక మరో కీలక నేపథ్యం కూడా కనబడుతోంది. కొన్ని నెలల క్రితం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఏప్రిల్ 22న జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో 26 మంది భారతీయులు మరణించారు. దీనికి సమాధానంగా మే 6 అర్ధరాత్రి మే 7 తెల్లవారుజామున వరకు కూడా ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్కి చుక్కలు చూపించాం, పాకిస్తాన్ని అల్లాడించాం, పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలని పూర్తిగా నేలమట్టం చేశాం. ఆ తర్వాత ఏమాత్రం కూడా ఎదుర్కోలేక మోకరిల్లిపోయి తోక ముడుచుకొని కూర్చుని పాకిస్తాన్. చైనా వాడిచ్చిన సహాయం సరిపోలేదు, టర్కీ ఇచ్చిన సహాయం సరిపోలేదు, చైనా కూడా ఇప్పుడు ఉగ్రవాదాన్ని రూపుమాపుతామని చెప్పి భారత్కి దగ్గరవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్కి ఏం అర్థం కావడం లేదు. అమెరికా కూడా పూర్తిగా పాకిస్తాన్ని ఒక పిచ్చి కుక్కలా చూసి పాకిస్తాన్ని పెంచుకుంటుందే కానీ పాకిస్తాన్కి అంతటి స్థాయిలో ప్రియారిటీ ఇవ్వదు, ఎట్టి పరిస్థితులు జరగదు కూడా. కానీ ఈ సిచ్యువేషన్లో పాకిస్తాన్కి కేవలం సౌదీ అరేబియా మాత్రమే ఒక అవకాశం కనిపించింది. ఇస్లామిక్ దేశాలని ఏకమవుతూ సౌదీ అరేబియాని పెద్దలా చూస్తూ ఉంటాయి. సో సౌదీ అరేబియాని తమ చేతులు కలిపితే డెఫినెట్గా మాకు కొంత న్యాయం జరుగుద్ది, మాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని పాకిస్తాన్ భావించిందేమో కానీ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకి షహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియాకి వెళ్ళిపోయి అక్కడ ఇద్దరి మధ్య చర్చలు జరిగి స్ట్రాటజిక్ రిలేషన్పై సంతకం చేసి యుద్ధ సామాగ్రిని అందించుకోవడమే కాకుండా రక్షణ రంగం పరంగా ఇద్దరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి, దేనికైనా సరే ఉమ్మడిగా ముందుకు వెళ్ళాలి, రేపటి రోజున యుద్ధం జరిగినా ఇద్దరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకున్నాయట. ఇక ఖతర్ పైన
ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ కూడా దాడి చేసింది. ఖతార్ అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి బోయింగ్ 747B ఒక ప్యాలెస్ లాంటి ఒక ఫ్లైట్ని బహుకరించింది. అయినా ఏం మారింది? ఖతార్ సపోర్ట్ చేసిన ఇరాన్కి పైన అమెరికా దాడి చేసింది. ఖతార్ పైన కూడా ఇజ్రాయెల్ వచ్చి దాడి చేసినా అటు అమెరికా అధ్యక్షుడు మౌనంగా ఉండిపోయాడు తప్ప ఏమాత్రం మాట్లాడలేదు, వనకలేదు, బెనకలేదు, జనకలేదు. సో ఏదేమైనా కూడా ప్రస్తుతానికి సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందం భారత్కి కొంచెం అక్కడ సౌదీ అరేబియాలో నుండి భారతీయులకైతే కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. సో బిఫోర్ దాట్ ఒకసారి ఈ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ పైన భారత్ కూడా రెస్పాండ్ అయింది. భారత్ ఏ రకంగా రెస్పాండ్ అయింది చూద్దాం. సో భారత్ కూడా ట్వీట్ చేసింది. భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఒక అఫీషియల్ ట్వీట్ కూడా ఉంది. ఆ ట్వీట్కి సంబంధించి మనం చూస్తే ఇక్కడ మీకు ఫుల్గా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఆ ట్వీట్లో డైరెక్ట్గా ఇన్ రెస్పాన్స్ టు ఏ మీడియా క్వరీ రిగార్డింగ్ రిపోర్ట్స్ ఆఫ్ ది సైనింగ్ ఆఫ్ strategic mutual defense pact between Saudi Arabia and Pakistan. The official spokesperson, Shri Randir Jaiswal, said, "We have seen reports of the signing of strategic mutual defense between Saudi Arabia and Pakistan. The government was aware that this development, which formalizes a long-standing arrangement between the two countries, had been under consideration. We will study the implications of this development of our national security as well as regional and global stability. The government remains committed to protecting India's national interest and ensuring comprehensive national security in all domains." దీని అర్థం ఏంటి ఇప్పుడు అని అంటే కనుక ఒక విషయం అర్థం చేసుకోండి. సౌదీ నుంచి మన భారతదేశంలోకి రావచ్చు, భారతీయులు సౌదీకి వెళ్ళి బతకొచ్చు, ఈ రకమైనటువంటి రాకపోకలు ఉన్నాయి. కానీ పాకిస్తాన్కు ఉన్నాయా? పాకిస్తాన్ నుంచి ఏ పిచ్చి కుక్క భారత్కి రావడానికి వీల్లేదు. పాకిస్తాన్ నుంచి ఏ వెర్రి కుక్క భారతదేశానికి రావడానికి వీల్లేదు. సో ఈ సిచ్యువేషన్లో రేపటి రోజున పాకిస్తాన్ అండ్ సౌదీ రెండు కలిసిపోయాయి కాబట్టి సో సౌదీ వాళ్ళని అనుమతించాలా లేదా, మన నుంచి సౌదీ వెళ్ళాలా లేదా, ఈ రకంగా కూడా ఆలోచిస్తామని చెప్పి రణ్ధీర్ జైస్వాల్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించిన స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ ఈ ప్రకటన విడుదల చేస్తారు ఆయన. సో ప్రభుత్వం కూడా ఆలోచిస్తామని చెప్తున్నారు. ఎస్, నా కొలీగ్ సచిన్ జైన్ అవుతున్నారు నాతో పాటుగా. సచిన్, సో రెండు దేశాల మధ్య స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అగ్రిమెంట్ ఎటువంటి పరిస్థితులు దారితీసే అవకాశం ఉంది? సో షహబాజ్ షరీఫ్తో అటు క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ భేటీ అవడం వెనుక ఎటువంటి ఆంతర్యం దాగి ఉంది? భారత్కి ఏమైనా ముప్పుండే అవకాశం ఉందా? ఇస్ దేర్ ఎనీ ఛాన్స్? ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి భారత్ కూడా నిశ్చితంగా పరిశీలిస్తోంది. ఎందుకంటే రీసెంట్ డెవలప్మెంట్స్ నేపథ్యంలో సౌదీతో లింకేజ్ అనేది పాకిస్తాన్ కి మ్యాండేటరీ. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే కనుక సౌదీ మీద ఎవరైనా దాడి చేస్తే పాకిస్తాన్ ఎంతవరకు సహాయపడుతుంది, పాకిస్తాన్ ఏ మేరకు సహాయపడుతుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే కనుక సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఈ రెండింటికి సంబంధించి ఒకవేళ ఏ కంట్రీ మీద దాడి జరిగితే ఇంకొక కంట్రీ మీద కూడా దాడి జరిగినట్టుగా భావించాలి. ఒక విధంగా చెప్పాలంటే కైండ్ ఆఫ్ నేటోగా మాట్లాడుకోవచ్చు. అంటే నేటోగా అంటే పూర్తిగా అది ఒక పెద్ద సమూహాలకు సంబంధించి అంటే ఒక దాదాపు 32 కంట్రీస్ ఉన్న నేపథ్యం, అది 27 నుంచి 32 దేశాల ఉన్న నేపథ్యం. బట్ ఇక్కడ చూసుకుంటే 2 కంట్రీస్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనోజ్, పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే ఒకవేళ భారత్ మీద దాడులు చేయాలి, దాడులకి గ్యారంటీ వచ్చిందని చెప్పి భావిస్తున్న తరుణం ఇంట్రెస్టింగ్ గా పాకిస్తాన్ తన చేత్తు తన చెయ్యి నరుక్కుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సౌదీ అరేబియాకి భారత్ కి ఉన్న మ్యూచువల్ రిలేషన్స్ కావచ్చు, లేకపోతే మ్యూచువల్ ఇంట్రెస్ట్ కావచ్చు పాకిస్తాన్ తో పోల్చుకుంటే చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ కావచ్చు, ఒక విధంగా చెప్పాలంటే దివాలా తీస్తున్న దేశం అది. సో ఈ నేపథ్యంలో భారత్ తో రిలేషన్ సౌదీ ముఖ్యం. ఒకవేళ వాళ్ళు కనుక దాడి చేస్తే వీళ్ళు సౌదీకి చెప్తే సౌదీ రిలేషన్ కట్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ కి తన కొయ్యి తానే తవ్వుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక ఉగ్రవాదికి, ఎందుకంటే ఈ ప్రూఫ్లన్నీ కూడా గతంలో ఎటువంటి ఉగ్రదాడి జరిగింది ఆ ప్రూఫ్లను కనుక సౌదీకి చూపించిన, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇక్కడి నుంచి సౌదీకి వెళ్తున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. సో ఇప్పుడు అది కనుక తగ్గింది అనుకుందాం, వాళ్ళకి ఇబ్బంది. ఎందుకు? వాళ్ళకి ఇక్కడ లేబర్స్ అనేది చాలా తక్కువగా దొరుకుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళ సంఖ్యతోనే అక్కడ వాళ్ళు బేస్ అవుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళంతా అక్కడ పనిచేయించే వాళ్ళు కింద లేబర్స్ గా వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు తప్ప మరి ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్కడ వాళ్ళకు కూడా తక్కువ. 150 కోట్ల ఉన్న జనాభా నుంచి వెళ్ళేది ఎక్కువ. పాకిస్తాన్ నుంచి కూడా తక్కువే. పాకిస్తాన్ నుంచి వెళ్ళడానికి కూడా సుముఖంగా ఉంటారు అక్కడ. సో ఈ నేపథ్యంలో కాస్త ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి భారత్ రిలేషన్ తగ్గొట్టుకునేందుకు సౌదీ కూడా ఎక్కడ ఆసక్తి చూపించదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇటు పాకిస్తాన్ కి భారత్ కి యుద్ధ వాతావరణం లాంటివి జరుగుతున్నప్పుడు సౌదీ కూడా ఇటు దాని ఏమంటారు తటస్థ వైఖరి అవలంబించింది తప్ప పాకిస్తాన్ కు మద్దతుగా వెళ్ళలేదు. సో ఇక్కడ
బహుశా ఇది పాకిస్తాన్ ఇంట్రెస్ట్ అయి ఉంటుంది. ఎందుకు పాకిస్తాన్ ఇంట్రెస్ట్ అయి ఉంటుంది, పాకిస్తాన్ ఇంట్రెస్ట్ ఎందుకు సౌదీ అరేబియా యాక్సెప్ట్ చేస్తుంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఎప్పుడైతే ఖతార్ మీద దాడి జరిగిందో ఇది ఏమైనా లీడ్ చేస్తే నెక్స్ట్ పక్కనే ఉంది కాబట్టి సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, వీటి మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటే కనుక వెంటనే న్యూక్లియర్ పవర్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఒక న్యూక్లియర్ పవర్ మాతో ఉంది, మీరు కనుక తేడా చేస్తే బెదిరించాలి అనే ఒకే ఒక్క నేపథ్యం కావచ్చు, ఒకే ఒక్క కావచ్చు పాకిస్తాన్ తో జతకట్టి ఉండొచ్చు. కానీ ఇది ఈ రెండు దేశాలు కలిసి ఇటు భారత్ మీద అటాక్ చేయడానికో లేకపోతే పాకిస్తాన్ కనుక భారత్ మీద అటాక్ చేస్తే దానికి ఎంగేజ్ గా సౌదీ వస్తుంది అనుకోవడంలో అది వాట్ ఐ థింక్ దట్ విల్ నాట్ బి హ్యాపెన్.